వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్లో కుమ్ములాట్లు మొదలయ్యాయి. పెద్దేముల్ మండలం తట్టేపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల నిధుల విషయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రెండు వర్గాలుగా చీలిన కాంగ్రెస్ నేతలు మంజూరైన నిధులను తమకు కేటాయించాలని గొడవపడ్డారు. ఈ ఘటనలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాబీర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రెండు వర్గాలు పోలీసులను ఆశ్రయించారు. పెద్దేముల్ కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాటపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఏదైతే ఉపాధి లేని వారికి ఉపాధి పెంచాలన్న ఉద్దేశం కొద్దీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర రావడం జరిగింది. దానికి సంబంధించి ఆ నిధులను ఏదైతే ఏర్పడిన ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఏదైతే సర్పంచ్ లో పదవీ కాలం ముగిసిన తర్వాత ఆ నిధులను కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చిన కార్యకర్తలు కావచ్చు, అలాగే గత కొద్ది రోజులుగా ఉన్న కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తల మధ్యలో ఇదే విషయం, ఏదైతే జాతీయ ఉపాధి హామీకి సంబంధించిన నిధులు ఏదైతే 10 లక్షల రూపాయలు పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామానికి రావడం జరిగిందో ఆ నిధులపైన గ్రామ పెద్దలందరూ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక పంచాయతీని నిన్న సాయంత్రం నిర్వహించడం జరిగింది. మరి 10 లక్షల రూపాయలు వచ్చినాయి, దీన్ని దేనికి ఖర్చు చేయాలి అన్న ఉద్దేశం కొద్దీ వారు దీన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అభివృద్ధికి అనేది పంచాయతీ చేయడం జరిగింది. కానీ కొత్తగా వచ్చిన కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు, అలాగే పాత కొద్ది రోజుల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య కూడా గొడవ మొదలడం జరిగింది. మాకు కావాలి నిధులు అన్న ఉద్దేశం కొద్ది రెండు వర్గాలు, అంటే గతంలో నుంచి కొద్ది రోజుల నుంచి ఎలక్షన్ నుంచి కూడా రెండు వర్గాలుగా పాత కొత్త అనే రెండు వర్గాలుగా చీలిపోవడం జరిగింది. సో మొత్తంగా వారందరూ కూడా కొట్లాడుకోవడం జరిగింది. గ్రామ పెద్దలు అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల పట్ల మీరిద్దరు రెండు వర్గాలు కొట్లాట అయింది అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భం అయినా కూడా గ్రామ పెద్దల మాట వినకుండా ఇది రెండు వర్గాలు కూడా కొట్లాట దిగడం జరిగింది. ఇందులో భాగంగానే మైనార్టీ సెల్ కు సంబంధించిన వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. అలాగే ఆయన హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మిగతా వారు దీనిపైన కూడా పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తంగా అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఏదైతే ఉపాధి హామీ నిధులు ఏదైతే కూలీలు ఉండడం జరుగుతుందో వారికి ఉపాధి చూపించాలి. కానీ ఉపాధి హామీ నిధులు కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధి లభించే విధంగా వారు తమకు కావాలంటే తమకు కావాలి అనేది కొట్లాట ఏదైతే రావడం జరిగిందో అది పూర్తిగా ప్రజలు కూడా అసహించుకోవడం జరుగుతుంది. ఇంత జరిగినా కూడా 2 రోజులుగా ఎమ్మెల్యే దీనికి సంబంధించి కూడా రెస్పాండ్ కాలేదు. అలాగే ఆయన అందుబాటులో లేడని కూడా కార్యకర్తలు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఆయన 2 రోజులుగా హైదరాబాద్ లో ఉన్నాడని చెప్తున్న నేపథ్యం, అలాగే కాంగ్రెస్ కార్యకర్త గాయపడినప్పుడు కూడా ఇప్పుడు కూడా పరామర్శించలేదని చెప్పేసి ఆ కార్యకర్తలు కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. అలాగే పాత కొత్త ఎవరైతే రావడం జరిగిందో వారందరినీ కూడా సమన్వయం చేయడంలో మనోహర్ రెడ్డి విఫలమయ్యారని కూడా వాళ్ళలోనే అంతర్గతంగా ఇట్లాంటి కుమ్మలటలు జరుగుతున్నా కానీ ఆయన సంభాళించుకోలేకపోతున్నారని కూడా కాంగ్రెస్ వర్గాల్లోనే రావడం జరుగుతుంది. మొత్తంగా చూపించాల్సిన ఉపాధి హామీ నిధుల పట్ల కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దీంట్లోనే తమ ఉపాధిని చూపించుకునే విధంగా చేయడం పట్ల కూడా ప్రజలందరూ అసహించుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.